అండి క్రేజీ అవి ఛానల్ ఈరోజు వచ్చేసి నెత్తళ్ళు ఎగ్ కర్రీ అయితే చేసి చూపిస్తానండి. టమాటా వేసి చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయి అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేసేసుకుందాం. ఒక 2-3 స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడి అవ్వాలి. క్లీన్గా కడిగి పెట్టుకున్న నెత్తళ్ళు అయితే ఇప్పుడు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొద్దిగా ఇవి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీ ఉంటుందండి కర్రీ అయితే. ఇవి ఇప్పుడు ఫ్రై అయిపోయాయి కదండి. ఇవ్వండి, ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు అదే ఆయిల్లో కొద్దిగా పసుపు వేసుకొని ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ముందుగా ఉడకబెట్టుకున్న ఈ ఎగ్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఎగ్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదండి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఎగ్స్ అయితే ప్లేట్లోకి తీసుకున్నాను కదండి. ఇప్పుడు అదే ఆయిల్లో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నామండి. ఇప్పుడైతే ఇందులో కరివేపాకు వేసుకున్నామండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకుంటున్నాను. ఇది వేసుకోండి. టమాటా ప్యూరీ అయితే వేసుకున్నాను కదండి. ఇప్పుడు తొందరగా మగ్గడానికి సాల్ట్ అయితే రుచికి సరిపడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా బాగా కలుపుకొని టమాటా మగ్గిందాకా మగ్గించుకుందామండి. పచ్చివాసన పోయేదాకా ఉడికించుకోవాలి. టమాటా ఇలా మగ్గుతుంది కదండి. ఇప్పుడు ఉప్పు కారాలు అవి అయితే వేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి కారం, ధనియాల పొడి, అలాగే కొద్దిగా గరం మసాలా ఇప్పుడు వేసుకున్నాం కదండి. కలుపుకున్నాం. ఇవి కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కదండి. ముందుగా ఫ్రై చేసి పెట్టుకుని నెత్తళ్ళు అయితే వేసేస్తున్నాం. అలాగే ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసుకోవాలి. ఇవి కూడా కలుపుకొని మసాలా బాగా పట్టేలాగా ఫ్రై చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి, వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేస్తే. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉడకడానికి సరిపడగా వాటర్ అయితే వేసేసుకున్నాం. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని దగ్గర పడిందాకా ఉడికించుకుందాం. ఉడకడానికి సరిపడే వాటర్ అయితే వేసుకున్నాం కదండి. ఇప్పుడు మూత పెట్టుకొని దగ్గరికి అయ్యిందాక ఉడికించుకుందాం. ఇదిగోండి, ఇక్కడ మూత తీసి చూద్దాం. మీరు చూసినట్టుగా అయితే దగ్గరికి అయితే అవుతుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకా దగ్గరికి అవ్వాలండి. అప్పుడు చూద్దాం మూత తీసి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇదిగోండి, కూర అయితే దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం. అంతేనండి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ చేయండి. బాయ్.